హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలకి స్నాక్స్గా తోటకూర పకోడీ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇదండి, తోటకూర వేయాలండి. ఫస్ట్ తోటకూర వేసి శనగపిండి, వాము, కొంచెం సాల్ట్, ఇష్టం మన ఇష్టం అండి. సోడా ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు పిల్లలకు కాబట్టి. ఇదండి, ఈ మూడు వేసి వాటర్ కొంచెం పోసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. హాయ్ అండి, ఇందాక శనగపిండి నానబెట్టుకున్నాం కదా. ఈ నానబెట్టుకున్న పిండిని ఈ నూనె బాగా కాగే నూనెలో వేయాలండి, పకోడీలాగా. ఇదండి, ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. తోటకూర శనగపిండి పకోడీ అండి. చూడండి, ఇలా బాగా ఎర్రగా వేగనిచ్చాలండి. తోటకూర పిల్లలు తినని వాళ్ళు ఇలా చేస్తే బాగా ఇష్టపడి తింటారండి. ఇంతేనండి, తోటకూర శనగపిండి పకోడీ ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా ఇష్టంగా పిల్లలు తింటారండి. థ్యాంక్ యూ.